హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈ వీడియోలో మే 21, మే 22 రెండు రోజులకు సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఆల్మోస్ట్ ఒక 30 టాపిక్స్ని డిస్కస్ చేయడం జరిగింది. అందులోని టాప్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో, ఇంపార్టెంట్ టాపిక్స్ అరౌండ్ ఒక 10 టాపిక్స్ని ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. ఓకేనా? వీడియోని చివరి వరకు చూడండి. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఒక అంతర్జాతీయ సంస్థ నుంచి వచ్చిన ప్రతిష్టాత్మక పురస్కారం, FAO ఇచ్చే అత్యున్నత పురస్కారం నరేంద్ర మోదీ గారిని వరించింది. ఆ పురస్కారం పేరేంటి అంటారు? అగ్రికోలా మెడల్. అగ్రికోలా మెడల్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఇటీవల మే 2026లో వరించింది. ఈ పురస్కారాన్ని ప్రదానం చేసిన సంస్థ ఏంటి? ఆ సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ? ఆ సంస్థకి ప్రస్తుతం చీఫ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? ఈ కోణంలో ప్రశ్నలని మనం ఎక్స్పెక్ట్ చేయగలగాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, FAO, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న ఒక సంస్థ FAO. మరి FAO ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే రోమ్ ఎక్కడ? ఇటలీ దేశంలో. ఇటలీ దేశ రాజధాని రోమ్ కేంద్రంగా పనిచేస్తున్న ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇచ్చిన ఒక అత్యున్నత పురస్కారం ఇది. ఏ రంగంలో అంటే ముఖ్యంగా అగ్రికల్చర్ సెక్యూరిటీ, అంటే వ్యవసాయ భద్రతకు సంబంధించి కానివ్వండి, ఇటువంటి విషయంలో కృషి చేసిన వ్యక్తులకు ఇచ్చే పురస్కారము. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి మనందరికీ తెలుసు, మే 15 నుండి 20 వరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి 5 దేశాల పర్యటన చూస్తాం కదా. అందులో చివరిగా ఇటలీని పర్యటించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఇటలీ దేశ రాజధాని రోమ్లో ఈ పురస్కార ప్రదానోత్సవం జరిగింది. సో 2026 మే 20న ఇటలీలోని రోమ్లో ఉన్న ఆహార మరియు వ్యవసాయ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం అగ్రికోలా మెడల్ ప్రదానం చేశారు. ఈ పురస్కారాన్ని FAOకి ఏదైనా ఒక సంస్థ గురించి చూస్తున్నప్పుడు ఆ సంస్థకి సంబంధించి చీఫ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి గురించి గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు WHO చీఫ్ ఎవరు, లేదా WHO డైరెక్టర్ జనరల్ ఎవరు అంటారు. సో ఐక్యరాజ్య సమితికి సంబంధించి ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఎవరున్నారంటారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి ప్రస్తుతం చైర్మన్గా ఎవరున్నారు, ఇటువంటివి అడుగుతారు. మీకు అవన్నీ పాయింట్స్ ఇస్తున్నాను నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. సో FAOకి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా క్యూ డాంగ్ గ్యూ గారు ఉన్నారు. తన చేతుల మీదుగా ఈ మెడల్ని భారత ప్రధాని గారికి ఇవ్వడం జరిగింది. అగ్రికోలా మెడల్ FAO అందించే అత్యున్నత గౌరవాల్లో ఒకటి. FAOకి సంబంధించి ప్రతిష్టాత్మకం. ఇక వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయ మార్పులు, ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ, స్థిరమైన వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధికి చేసిన విశిష్ట సేవలకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు. మరి మన భారతదేశంలో వ్యవసాయ రంగం విషయంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ అద్భుతం. ఇందులో భాగంగా చూడండి, రైతుల కోసం ప్రారంభించిన పథకాలు కానివ్వండి, PM కిసాన్ సమ్మాన్ నిధి కానివ్వండి, ఫసల్ బీమా యోజన కానివ్వండి, ఇటువంటివి. ఓకేనా? రైతుల ఆర్థిక సమగ్రత, 11 కోట్లకు పైగా రైతులకు ప్రత్యక్ష ఆదాయ మద్దతు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఇటువంటివి. 80 కోట్ల మందికి ఆహార భద్రత కార్యక్రమాల అమలును FAO ప్రశంసించింది. అంతర్జాతీయ మిల్లెట్ల సంవత్సరం మనందరికీ తెలుసు. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, చిరుధాన్యాల సంవత్సరం ఏ సంవత్సరంలో మనం జరుపుకున్నాం? 2023 ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఆ సంవత్సరం మొత్తం కూడా చిరుధాన్యాలకు ఇంపార్టెన్స్ ఇచ్చాము. ఆ సంవత్సరము జరుపుకోవడానికి కారణం మన భారతదేశమే. ప్రతిపాదించింది భారతే. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023 అని. ఇక భారతదేశానికి సంబంధించి మిల్లెట్స్ విషయానికి వస్తే శ్రీ అన్న అనే పేరుతో మనం పిలుస్తున్నాము. ఓకేనా? రైట్. ఇక FAO 1945లో స్థాపన, రోమ్ ఇటలీ కేంద్రంగా పనిచేస్తోంది. ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రత్యేక సంస్థ. ఆహార భద్రత, వ్యవసాయం, పోషణ, మత్స్య, అటవీ మరియు గ్రామీణాభివృద్ధి రంగంలో పనిచేస్తుంది. ఇక ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023. ఓకేనా? ఫైన్. ఇటలీ దేశానికి సంబంధించి బేసిక్ పాయింట్స్. రోమ్ రాజధాని, కరెన్సీ యూరో, అంటే యూరోజోన్లో ఒక దేశము ఇటలీ. అక్కడ ప్రధానమంత్రిగా ఇటలీ దేశ చరిత్రలోని మొట్టమొదటి మహిళా ప్రధాని ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు జార్జియా మెలోనీ గారు. మీరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
సోషల్ మీడియాలో మీరు వీడియోస్ చూస్తుంటారు. సో మెలోడీ చాక్లెట్స్ ఏవైతే ఉంటాయో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు జార్జియా మెలోనీ గారికి గిఫ్ట్గా ఇచ్చారు, ఇటువంటివి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అండ్ రోమ్ విషయానికి వస్తే ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి మీరు చూస్తే ఫుడ్ అనే పదంతో ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ ఉంది అంటే దాని హెడ్ క్వార్టర్ రోమ్లో ఉంటుంది. ఆల్మోస్ట్ అన్నీ కాదు, ఆల్మోస్ట్. ఇక నెక్స్ట్ ఒక అంతర్జాతీయ పురస్కారము, రచన రంగం లేదా సాహిత్య రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారము, పురస్కార గ్రహీత, ఆ పుస్తకం పేరు. డేటా గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2026 ప్రకటన జరిగింది. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2026 ఈ సంవత్సరానికి గాను. ఏ రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం? సాహిత్య రంగము. ఇటువంటి చూస్తున్నప్పుడు సాహిత్య రంగానికి సంబంధించి చూస్తున్నప్పుడు అంటే లిటరేచర్ ఫీల్డ్కి సంబంధించి చూస్తున్నప్పుడు ఆ పుస్తకాల పేర్లు కానివ్వండి, రచయితల పేర్లు కానివ్వండి గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక పురస్కారం గురించి చూస్తున్నప్పుడు ఆ పురస్కారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, ఏ రంగంలో ఇస్తారో, ప్రకటించే సంస్థ ఏంటి, ఇటువంటివి ఇంపార్టెంట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ పురస్కార గ్రహీతగా ఒక పుస్తకం పేరు గుర్తుంచుకోండి, తైవాన్ ట్రావెలాగ్. తైవాన్కి సంబంధించి తైవాన్ ట్రావెలాగ్. ఓకేనా? ఈ పుస్తక రచయిత ఎవరైతే ఉన్నారో యాంగ్ షువాంగ్జీ. సో తన పేరు గుర్తుంచుకోవాలి. అండ్ ట్రాన్స్లేటెడ్ బై లింగ్ కింగ్. ఈ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ విషయానికి వస్తే ఒరిజినల్ ఆథర్ పేరు గుర్తుంచుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఆ పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి పేరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ పుస్తకం పేరు వచ్చేసి తైవాన్ ట్రావెలాగ్. ఆ పుస్తకం యొక్క రచయిత వచ్చేసేసి యాంగ్ షువాంగ్జీ. తను రాసిన ఈ తైవాన్ ట్రావెలాగ్ని ట్రాన్స్లేట్ చేసిన పర్సన్ ఎవరు అంటే లింగ్ కింగ్. ఈ పర్సన్స్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ పురస్కారాన్ని గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ పుస్తకం పేరు గుర్తుంచుకోండి, తైవాన్ దేశానికి సంబంధించిన వ్యక్తులు. ఓకేనా? ఇక ఈ పుస్తకం పక్కన పెట్టేస్తే ఈ పురస్కారానికి సంబంధించి బేసిక్ పాయింట్స్. ఈ పురస్కారం ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ని ప్రతి ఏడాది కూడా ప్రకటిస్తూ ఉంటారు. ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు అంటే 2005 సంవత్సరంలో ఈ పురస్కారాన్ని ప్రారంభించారు. ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్. ఓకేనా? యాజ్ ద మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ 2005 సంవత్సరంలో మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్గా ప్రకటించారు మొదటిసారి. ఓకేనా? యాంగ్ షువాంగ్జీ రచించిన ఒరిజినల్ ఆథర్ తైవాన్ ట్రావెలాగ్ పుస్తకము లింకింగ్ చేసిన అనువాదంతో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2026ని గెలుచుకుంది. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ప్రతి సంవత్సరం ఇంగ్లీష్లోకి అనువదించి అంటే ఒక పుస్తకము ఏదైనా భాషలో సరే, ఏ భాషలోనే సరే, తెలుగైనా లేదా హిందీ అయినా, ఏ భాషలో రచించిన పుస్తకమైనా సరే ఆ పుస్తకాన్ని ఇంగ్లీష్లోకి అనువదించాలి. ఫస్ట్ కండిషన్. ఆ పుస్తకము యూకే ఆర్ ఐర్లాండ్లో మాత్రము రిలీజ్ అయ్యాలి. అక్కడ ఆ ప్రాంతాల్లో రిలీజ్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఈ 2 ప్రాంతాల్లో రిలీజ్ అయి ఉండాలి. వాటిని కన్సిడర్ చేసి ఇస్తారు. ఓకేనా? ఐర్లాండ్లో ప్రచురించిన సాహిత్య రచనలకు ప్రదానం చేస్తారు. ఈ పురస్కారం 2005లో మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ పేరుతో ప్రారంభించారు. ఓకేనా? రైట్. రచయితలతో పాటు అనువాదకుల కృషిని కూడా సమానంగా గుర్తింపిస్తుంది ఈ పురస్కారము. 50,000 పౌండ్స్ బహుమతిని రచయిత మరియు అనువాదకుడు సమానంగా పంచుకుంటారు. మానిటరీ ప్రైజ్ అని ఒక పురస్కారం గురించి చూస్తున్నప్పుడు ఎంత ప్రైజ్ మనీ ఉంటుంది చూడాలి. షార్ట్ లిస్ట్లో నిలిచిన రచయితలు మరియు అనువాదకులకు 2,500 పౌండ్స్ చొప్పున అందజేస్తారు. ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన అనువాద సాహిత్య పఠనాన్ని ప్రోత్సహించడం ఈ పురస్కారం యొక్క లక్ష్యం అంట. ఓకేనా? రైట్. ఇక ఇండియన్ విన్నర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్, మన భారతదేశానికి సంబంధించి ఈ పురస్కార గ్రహీతలు ఇంపార్టెంట్ పర్సన్స్ గుర్తుంచుకోండి. 2022 సంవత్సరంలో గీతాంజలి శ్రీ గారు టోంబ్ ఆఫ్ శాండ్ ఆ పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి డేసీ రాక్వెల్, ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తారు. ఇక 2025 సంవత్సరంలో బాను ముస్తాక్ గారు హార్ట్ ల్యాంప్ అనే ఒక పుస్తకం, ఆ పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేసిన పర్సన్ ఏమో దీపా బస్తి. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడగవచ్చు ఇవి. ఓకేనా? రైట్. ఎనఫ్. సో అదనపు సమాచారం. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ పూర్వ పేరు మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ అంటారు. ఇంగ్లీష్ అనువాద సాహిత్య రచనలకు ప్రదానం చేస్తారు. ఆ పుస్తకం ఖచ్చితంగా ఎక్కడ పబ్లిష్ అయి ఉండాలి? యూకే ఆర్ ఐర్లాండ్.
ఏ భాషలో రచించబడిన పుస్తకమైనా ఖచ్చితంగా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అవ్వాలి. ఆ ట్రాన్స్లేట్ అయిన పుస్తకము యూకేఆర్ ఐర్లాండ్లో పబ్లిష్ అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రచయితలతో పాటు అనువాదకులకు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ పుస్తకం, ఈ పురస్కారం యొక్క ప్రత్యేకత. ఇక నెక్స్ట్ మన జాతీయ అంశాలను కనుక పరిశీలిస్తే రైల్వేస్కి సంబంధించి ఇటీవల ఇండియన్ రైల్వేస్ సంబంధించిన చాలా టాపిక్స్ని మనం డిస్కస్ చేస్తున్నాము. ఇండియన్ రైల్వేస్ అనే అంశము ఆర్టికల్ 246 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అందులో యూనియన్ లిస్టులోకి వస్తుంది కేంద్ర జాబితా రైల్వేస్. అందుకే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అంటాం. రాష్ట్రంలో రైల్వే శాఖ మంత్రి ఉండరు, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే రైల్వేస్ సంబంధించి రీసెంట్గా 18th రైల్వే జోన్ విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది అని చెప్పాను. గుర్తుపెట్టుకోండి. మీకు షార్ట్ వీడియో కూడా ఇచ్చాను నేను. మన CA 360 సబ్స్క్రైబర్స్కి నేను ఇస్తున్న స్పెషల్ వీడియోస్, షార్ట్ వీడియోస్ ఖచ్చితంగా చూడండి, మన కోర్సులో ఉంటాయి. ఇక రైల్వేకి సంబంధించి ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. సో రీసెంట్గా ఇండియన్ రైల్వేస్ వారు చేసిన ప్రకటన ఏంటంటే భారత రైల్వే 99.6% బ్రాడ్ గేజ్ విద్యుదీకరణ పూర్తయిందంట. ఎలక్ట్రిఫికేషన్, ఓకేనా, విద్యుదీకరణ. ఇక రైల్వే విషయానికి వస్తే రీసెంట్గా రైల్వే నూతన లోగోని రిలీజ్ చేసింది. ఈ స్టార్స్ 17 ఉండే 18 అయింది. ఒక్కొక్క స్టారు ఒక్కొక్క రైల్వే జోన్ని సూచిస్తుంది. ఓకేనా. ఇక మీకు బ్రాడ్ గేజ్ అనే ఒక పదాన్ని ఇక్కడ వాడాను కాబట్టి పోటీ పరీక్షల్లో జీకే పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. బ్రాడ్ గేజ్ అంటే ఏంటి, మీటర్ గేజ్ అంటే ఏంటి, నారో గేజ్ అంటే ఏంటి అని. ఏం లేదు, బ్రాడ్ గేజ్ అంటే ఉదాహరణకు మనకు రైలు పట్టాలు అంటాం కదా, రైలు పట్టాలే కదా, దానిపైన కదా రైలు ప్రయాణించేస్తుంది. సో రైలు పట్టాలు, 2 రైలు పట్టాలు ఉంటాయి కదా, వాటి మధ్య ఉండే దూరం ఆధారంగా బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్, నారో గేజ్ అంటారు. ఒకవేళ 2 పట్టాల మధ్య దూరం అనేది 1676 మిల్లీమీటర్స్ ఉందనుకోండి, లేదంటే 5 feet 6 inches ఉందనుకోండి, అది బ్రాడ్ గేజ్. 2 పట్టాల మధ్య దూరం అనేది 1000 మిల్లీమీటర్స్ లేదంటే 3 feet 3.3 inches ఉందనుకోండి, అది మీటర్ గేజ్. నారో గేజ్ అంటే ఏంటి? సన్నం, తక్కువ అన్నట్టు. 2 పట్టాల మధ్య డిస్టెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. 762 mm లేదా 610 mm. ఓకేనా, రైట్. సో ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ రైల్వేస్ దాదాపు పూర్తవుతుంది భారతదేశంలో. ఒకప్పుడు రైళ్ళు ఎలా నడిచేవి? బొగ్గు ఆధారంగా నడిచేవి, తర్వాత డీజిల్ ఆధారంగా, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ, విద్యుత్ ఆధారంగా. అలా 2025-26 నాటికి భారతీయ రైల్వే తన బ్రాడ్గేజ్ రైల్వే నెట్వర్క్లో 99.6% విద్యుదీకరణ పూర్తి చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజుకి సుమారు 25,000 రైళ్లు నడుస్తున్నాయి. 2025-26 సంవత్సరంలో అంటే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు, 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చ్ 31 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వే సుమారు 741 కోట్ల మంది ప్రయాణికులను రవాణా చేసింది. మీకు డౌట్ వస్తుంది, భారతదేశంలో ఉన్న జనాభానే 740 కోట్ల మంది లేరు కదా, అంతమందిని ఎట్లా రవాణా చేసిందని. సో ఉదాహరణకి నేను లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేశాను. అట్లీస్ట్ ఒక 15-20 సార్లు రైలు ప్రయాణం చేస్తుంటాను ఒక వ్యక్తి. సో ఈ విధంగా రవాణా అంటే ఏంటంటే పర్సన్స్ నెంబర్ ఆధారం కాదు, ఎన్నిసార్లు ప్రయాణం చేశారు దీని ఆధారంగా. అదే కాలంలో మొత్తం ఆదాయం రైల్వేకి దాదాపు 80,000 కోట్ల రూపాయలకు చేరిందంట రైల్వే ఆదాయము. సరుకు రవాణా 1,670 మిలియన్ టన్నుల రికార్డు స్థాయికి చేరింది. ఈ విజయాలు రైల్వే ఆధునీకరణ, శక్తి సామర్థ్యము మరియు రవాణా సామర్థ్య పెరుగుదలను సూచిస్తున్నాయి. రైల్వే విద్యుదీకరణ ద్వారా ఇంధన వ్యయం తగ్గి సామర్థ్యం పెరిగి కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. ఇక భారతీయ రైల్వే విషయానికి వస్తే 1853 ఇయర్లో స్థాపన, బ్రిటిష్ వారి కాలంలో. మొట్టమొదటి రైలు ఏప్రిల్ 1853 బొంబాయి తానే మధ్య. ఓకేనా, రైట్. సో డిస్టెన్స్, బ్రాడ్ గేజ్ అంటే ఏంటి. ఇక నెక్స్ట్ జాగ్రీ, బెల్లం ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రగామిగా భారత్. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం జాగ్రీ లేదా బెల్లంలో భారతదేశము ఆల్మోస్ట్ 70%ని ప్రొడ్యూస్ చేస్తుందంట. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో గణాంకాలు ఉన్నాయి. మీకు నేను ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్ చెప్తున్నాను, చాలా టాపిక్స్ని డీల్ చేస్తున్నాను. ప్రతి టాపిక్ కూడా సోర్స్ ఏంటి అని నేను అడిగితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో మరియు
కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్స్ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నట్లయితే రాష్ట్ర సమాచారం ఇంపార్టెంట్ కదా, అందుకోసం రీజనల్ న్యూస్ పేపర్స్ని, ఒకవేళ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అయితే అథెంటిక్ సోర్సెస్ నుండి సేకరించి నిర్ధారణ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఓకేనా. సో పిఐబిలో మీరు చూడవచ్చు ఓపెన్ చేసి. ఓకేనా. జాగ్రీ, ద మెడిసినల్ షుగర్, ఇండియా అకౌంట్స్ ఫర్ మోర్ దాన్ 70% ఆఫ్ ద గ్లోబల్ జాగ్రీ ప్రొడక్షన్. ప్రపంచంలో మొత్తము 100 కిలోల జాగ్రీ ఉత్పత్తి అవుతుంది, బెల్లం ఉత్పత్తి అవుతుంది అనుకోండి. అందులో మోర్ దాన్ 70 kgs, ప్రతి 100లో మోర్ దాన్ 70 kgs ఇండియా నుండే ప్రొడ్యూస్ అవుతుందంట. ఓకేనా. సో ఇక్కడ సోర్స్ వచ్చేసేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారు చెప్తున్న గణాంకాలు. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు. ప్రపంచ బెల్లం ఉత్పత్తిలో 70% పైగా వాటాతో భారత ప్రపంచంలోని అతిపెద్ద బెల్లం ఉత్పత్తిదారుగా నిలిచింది. బెల్లం లేదా గుర్ అనేది చెరుకు రసాన్ని రసాయనాలు లేకుండా మరిగించి తయారు చేసే సహజ మధుర పదార్థం, స్వీట్. శుద్ధి చేసిన చక్కెరతో పోలిస్తే బెల్లంలో ఖనిజాలు మరియు సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. బెల్లం హెల్త్కి మంచిది అంటారు చాలామంది. అందుకే బెల్లంలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఫాస్ఫరస్, విటమిన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. భారతీయ ఆహార సాంప్రదాయాల్లో, మిఠాయిల్లో మరియు ఆయుర్వేద వినియోగంలో బెల్లానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. భారతదేశంలో ఉత్తరప్రదేశ్ అతిపెద్ద బెల్లం ఉత్పత్తి రాష్ట్రం. భారతదేశంలో జాగ్రీ బెల్లం ఉత్పత్తి టాప్ స్టేట్ ఏదంటే యూపీ. నెక్స్ట్ మహారాష్ట్ర మరియు కర్ణాటక తర్వాత స్థానాల్లో ఉన్నాయి. చెరుకు సాగు ప్రాంతాల్లో బెల్లం ఉత్పత్తి గ్రామీణ ఉపాధి మరియు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు మద్దతును ఇస్తుందంట. సో చెరుకు భారతదేశ ప్రధాన నగదు పంటల్లో అంటే వాణిజ్య పంటల్లో ఒకటి, కమర్షియల్ క్రాప్స్లో. చక్కెర, బెల్లం, ఇథనాల్ మరియు బయోఫ్యూయల్ తయారీలో వినియోగిస్తారు. బెల్లం పోషక విలువలు, ఐరన్ మరియు ఖనిజాల సమృద్ధి, జీర్ణక్రియ మరియు శక్తి కోసం సాంప్రదాయంగా వినియోగిస్తారు. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా కరెంట్ ఎకానమీకి సంబంధించి ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ వోలటైల్, దే ఆర్ డైనమిక్. దట్ మీన్స్ ఎవ్రీ టైమ్ చేంజ్. మారుతున్న గణాంకాలు మనం అప్డేట్ చేసుకోవాలి. అండ్ ఎకానమీ సబ్జెక్ట్లో కూడా మనం తరచూ జీడిపి గణాంకాల గురించి చూస్తున్నాము. భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ అంతర్జాతీయ ప్రముఖ సంస్థలు, భారతదేశ ప్రముఖ సంస్థలు ఏ విధంగా అంచనా వేస్తున్నాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అని చెప్పేసేసి. సో మీకు చాలాసార్లు డెఫినేషన్ చెప్పాను. బేస్ ఇయర్ అంటే ఏంటో చెప్పాను, మరొకసారి చెప్తాను. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంటే స్థూల దేశీయోత్పత్తి. డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపి అంటాము. మరి జీడిపిని ఎందుకు పర్సెంటేజ్లో కొలుస్తాము చూస్తామంటే కంపారేటివ్ స్టడీ. ఆ కంపారిజన్ అనేది బేస్ ఇయర్ ఆధారంగా జరిగింది అనుకోండి, రియల్ జీడిపి వాల్యూ వస్తుంది, లేదా కాన్స్టెంట్ ప్రైజెస్లో జీడిపి వాల్యూ వస్తుంది. బేస్ ఇయర్ 2011-12 ఉండే, దాన్ని రీసెంట్గా మార్చుకున్నాం 2022-23 గాను. అలా జీడిపి సిరీస్లో 9వది బేస్ ఇయర్ సిరీస్లో, జీడిపి బేస్ ఇయర్ సిరీస్లో 9వది ప్రస్తావనలో ఉంది 2022-2023. మొదటి బేస్ ఇయర్ ఏంటిది? 1948-49 గుర్తుపెట్టుకోండి. మరి ఇక జీడిపిని కనుక ప్రస్తుత ధరల్లో కరెంట్ ప్రైజెస్లో గణించినాం అనుకోండి, వచ్చే వాల్యూ నామినల్ జీడిపి. సో ఇవన్నీ చూడండి. సో భారతదేశం యొక్క వృద్ధి అంచనాను 6.4% తగ్గించిందంట ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ సంస్థ రీసెంట్గా భారతదేశం యొక్క వృద్ధి రేటును ఈ 2026 సంవత్సరంలో 6.4%గా అంచనా వేస్తుంది. గతంతో పోలిస్తే తగ్గించింది. కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు, పశ్చిమాసియా అశాంతికి అడ్డగా మారింది, ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా అండ్ రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితులు ఇటువంటివి. ఏదేమైనా కూడా భారతదేశం విషయానికి వస్తే అంతర్గతంగా బలమైన దేశీయ డిమాండ్ మరియు జిఎస్టీ రీఫార్మ్స్, ఇవి పాలసీ విధానాలు మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడానికి కారణాలు. ప్రపంచ అనిశ్చితులు మరియు పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో 2026 సంవత్సరానికి భారత జీడిపి వృద్ధి అంచనాను ఐక్యరాజ్య సమితి 6.6% నుంచి 6.4%కి తగ్గించింది. అయినప్పటికీ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుందని తెలిపింది. ఈ నివేదికను ఐక్యరాజ్య సమితికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ విడుదల చేసింది.
పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరో షాక్గా మారి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు మరియు అనిశ్చితులను పెంచిందని యుఎన్ పేర్కొంది. ఐక్యరాజ్య సమితి పెరుగుతున్న ఇంధన దిగుమతి వ్యయాలు మరియు విదేశీ రెమిటెన్స్లపై ఒత్తిళ్లు భారత్కు ప్రధాన సవాళ్లుగా గుర్తించబడ్డాయి. గుర్తుంచుకోండి, ద్రవ్యోల్బణం అంటే టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. రెమిటెన్స్ అంటే మన భారతీయులు వివిధ దేశాల్లో స్థిరపడే వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ నుండి మన భారతదేశాన్ని పంపించే సంపద. రైట్. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల కఠినతరంతో భారత ద్రవ్య విధానం మరింత సంక్లిష్టమైందని యుఎన్ ఆర్థికవేత్త రీసెంట్గా వ్యాఖ్యానించారు. ప్రపంచ జీడిపి వృద్ధి అంచనాను కూడా 2026కు 2.5%కి తగ్గించారు. ఓకేనా? రైట్. ఇక 2027లో భారత వృద్ధి మళ్ళీ 6.6%కు పుంజుకుంటుందని యుఎన్ అంచనా వేసింది. రవాణా, లాజిస్టిక్స్ మరియు ఇంధన వ్యయాల పెరుగుదల ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఓకేనా? సో అడిషనల్ ఇన్ఫర్మేషన్, యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ హెడ్ క్వార్టర్ వచ్చేసేసి న్యూయార్క్, అమెరికా. ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఏదైనా ఒక సంస్థ అనుబంధంగా పనిచేస్తుంది అంటే ఖచ్చితంగా హెడ్ క్వార్టర్ చూడాలి. ఓకేనా? ఇక నెక్స్ట్, రీసెంట్గా బొగ్గు గనులు న్యూస్లో ఉన్నాయి. అంటే ఉత్పత్తి ప్రారంభంతో ప్రొడక్షన్ ప్రారంభమై వాటి పేర్లు ఇస్తారు పోటీ పరీక్షల కోణంలో. అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటారు. డేటా గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ కోల్ అంటే బొగ్గు శాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే జి కిషన్ రెడ్డి గారు. ఓకేనా? సో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇది పిఐబిలో. మధ్యప్రదేశ్ రాష్ట్రం గుర్తుంచుకోండి. మధ్యప్రదేశ్లోని ఉర్తాన్ దిరౌలి బొగ్గు గన్ల నుంచి ఉత్పత్తి ప్రారంభమైందంట అఫీషియల్గా మే 2026 సంవత్సరంలో. 2026 మే నెలలో ఉర్తాన్ మరియు దిరౌలి బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి అఫీషియల్గా ప్రారంభమైంది. ఈ బొగ్గు గనులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటారు? మధ్యప్రదేశ్. సింపుల్. సో మధ్యప్రదేశ్లోని ఉర్తాన్ మరియు దిరౌలి బొగ్గు గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైనట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఉర్తాన్ గని భారతదేశంలో కొత్త వాణిజ్య బొగ్గు వేలం విధానం కింద ఉత్పత్తి ప్రారంభించిన తొలి భూగర్భ బొగ్గు గనిగా నిలిచింది. ఈ గనులను వాణిజ్య బొగ్గు తవ్వకాల విధానం కింద ప్రైవేట్ సంస్థలకు కేటాయించారు. ఈ గన్ల నుంచి వెలువడే నాన్ కోకింగ్ బొగ్గును ఓపెన్ మార్కెట్లో విక్రయించవచ్చు లేదా ఎగుమతి చేయవచ్చు. దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడము, బొగ్గు రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యము. ఉర్తాన్ బొగ్గు గని అనుప్పూర్ జిల్లాలో ఉండి జేఎంఎస్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్కి కేటాయించారు. దిరౌలి బొగ్గు గని సింగరౌలి జిల్లాలో ఉండి అదని పవర్ అనుబంధ సంస్థ మహాన్ ఎనర్జీస్ లిమిటెడ్కు కేటాయించారు. ఈ గనుల ప్రారంభం క్యాప్టివ్ బొగ్గు తవ్వకాల నుంచి వాణిజ్య ఆధారిత బొగ్గు తవ్వకాల వైపు భారత మార్పును సూచిస్తోంది. సో కమర్షియలైజ్. ఓకేనా? రైట్. వాణిజ్య బొగ్గు తవ్వకాలు ప్రైవేట్ సంస్థలకు బొగ్గు తవ్వకం మరియు విక్రయానికి అనుమతి ఇచ్చే విధానం. అలా అనుమతి ఇచ్చిన మొదటి సంస్థలు ఏంటో ఇప్పుడు మనం చూసాం ఇందాకే. రైట్. బొగ్గు దిగుమతులను తగ్గించడం లక్ష్యం. ఏ దేశమైనా కూడా ఎక్కువగా ఎగుమతులపైన ఫోకస్ చేస్తుంది, దిగుమతులను తగ్గించే ప్రయత్నం చేస్తుంది. దీని ద్వారా మన ఫారెక్స్ బలపడుతుంది. మనం ఎక్కువగా దిగుమతులపైన ఆధారపడ్డాం అనుకోండి, మన ఫారెక్స్ అంతా కూడా కరిగిపోతుంది. సింపుల్గా దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుంది. అందుకే మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంట్రీగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంటాము. ఓకేనా? నాన్ కోకింగ్ బొగ్గు అంటే ప్రధానంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి వినియోగము, ఉక్కు తయారీలో ఉపయోగించే కోకింగ్ బొగ్గుతో భిన్నము. సో ఇప్పుడు ఇందాక ముందు చెప్పిన మీకు గనులు ఏవైతే ఉంటాయి బొగ్గు గనులు ఏ రాష్ట్రంలోనైనా మధ్యప్రదేశ్ కదా. మధ్యప్రదేశ్ సంబంధించిన బేసిక్ పాయింట్స్. అక్కడ రాజధాని భోపాల్, ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ గారు ఉన్నారు, బీజేపీ నాయకుడు. గవర్నర్గా మంగుభాయ్ పటేల్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఏదైనా ఒక రాష్ట్రం గురించి చూస్తున్నప్పుడు ఇటువంటి బేసిక్ పాయింట్ చూడండి, ఎన్ఎఫ్. ఇక నెక్స్ట్, వ్యవసాయ రంగంలో ముఖ్యంగా వరి సాగు విషయంలో యూరియా వాడడం గురించి మనం రెగ్యులర్గా వింటూ ఉంటాము. రీసెంట్గా ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, భారతదేశంలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ ఐకార్ న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది. ఐకార్ వారు ఏం చెప్పారంటే యూరియా బదులు ఇది వాడండి అని చెప్పేసి సలహా ఇచ్చారు. అదేంటంటే అమోనియం సల్ఫేట్ ఎరువు. యూరియా ఎగ్జామినేషన్ ఎట్లా అడుగుతారంటే 2026 మే నెలలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ వారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిన అంశం ఏంటంటే వరి సాగు విషయంలో యూరియా స్థానంలో అమోనియం సల్ఫేట్ని వాడడానికి రైతులను ప్రోత్సహించండి అని చెప్పేసేసి. ఐకార్ 1929లో స్థాపన. మంగిలాల్ గారు ప్రస్తుతము హెడ్గా ఉన్నారు.
భారతదేశంలో మృత్తికల వర్గీకరణ 8 టైప్స్ ఆఫ్ సాయిల్స్ అనగా మనకు ఐకార్ గుర్తొస్తుంది కదా. వరి సాగులో యూరియాకు ప్రత్యామ్నాయంగా అమోనియం సల్ఫేట్ ఎరువును ప్రోత్సహించాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ రాష్ట్ర ప్రభుత్వాలకు, భారతదేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అమోనియం సల్ఫేట్ అనేది ఒక నీటిలో కరిగే అజైవిక ఎరువు. ఇందులో 2 ప్రధాన మొక్కల పోషకాలు ఉంటాయంట. 21% నత్రజని ఉంటుంది, 24% గంధకం ఉంటుంది. ఇందులోని నత్రజని అమోనియం రూపంలో ఉండి మొక్కలు సులభంగా గ్రహించగలుగుతాయి. ఈ ఎరువు ముఖ్యంగా క్షార భూముల్లో ఉపయోగకరంగా ఉండి నేల pH స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. పంటలకు తక్షణ పోషకాలను అందించి నేల పోషక సమతుల్యతను మెరుగుపరుస్తుంది. అమోనియాను సల్ఫ్యూరిక్ యాసిడ్తో రసాయన చర్య చేయడం ద్వారా దీన్ని తయారు చేస్తారు. నైలాన్ తయారీలో ఉపయోగించే కాప్రోలాక్టమ్ ఉత్పత్తి సమయంలో మరియు ఉక్కు పరిశ్రమల కోక్ ఓవెన్ వాయువుల నుంచి ఉత్పత్తిగా బై ప్రోడక్ట్గా కూడా పొందుతారంట. యూరియాపై అధిక ఆధారాన్ని తగ్గించి స్థిరమైన ఎరువుల వినియోగాన్ని పెంచడమే ఈ సూచన యొక్క లక్ష్యం అంట. రైట్. సో ఐకార్ 1929లో స్థాపన, న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ పరిధిలో పనిచేస్తున్న ఒక సంస్థ. యూరియా ఎరువు భారతదేశంలో అత్యధికంగా వినియోగించే నత్రజని ఎరువు. అధిక వినియోగం నేల నాణ్యతను దెబ్బతీస్తుంది కూడా. ఓకేనా. సో మొక్కల ప్రధాన పోషకాలు, మొక్కలకు కావాల్సినవి ఏంటంటే నైట్రోజన్ ఆకుల మరియు మొక్కల వృద్ధి కోసము, ఫాస్ఫరస్ వేర్ల అభివృద్ధి కోసము, పొటాషియం మొక్కల ఆరోగ్యం కోసము. ఓకేనా. రైట్. ఇక నెక్స్ట్ డిఫెన్స్కి సంబంధించి అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, రక్షణ రంగానికి సంబంధించిన చాలా టాపిక్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ప్రతిరోజు అట్లీస్ట్ 1 or 2 టాపిక్స్ అయితే మినిమంగా ఉంటాయి. కారణం ఏంటంటే మీరు ఒక్కరోజు న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూడండి, రక్షణ రంగానికి సంబంధించి అట్లీస్ట్ 2 to 3 టాపిక్స్ని గమనిస్తారు. ఆ టాపిక్స్ అన్నింటినీ కూడా మీకు నేను పోటీ పరీక్షల కోణంలో చెప్తున్నాను. సో ఇది రక్షణ రంగానికి సంబంధించి సూర్యాస్త్ర స్వదేశీ లాంగ్ రేంజ్ రాకెట్ వ్యవస్థని విజయవంతంగా పరీక్షించింది. మరి దీన్ని తయారు చేసిన సంస్థ పేరు ఏంటి అంటారు. మహారాష్ట్ర పూణే కేంద్రంగా పనిచేస్తున్న ఒక ప్రైవేట్ సంస్థ తయారు చేసింది ఈ సూర్యాస్త్రాన్ని. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్వదేశీయంగా అభివృద్ధి చేసిన, అంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇండిజినస్ అభివృద్ధి చేసిన సూర్యాస్త్ర లాంగ్ రేంజ్ రాకెట్ వ్యవస్థను ఒడిశాలోని చాందీపూర్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ఇస్రోకి సంబంధించి లేదా అంతరిక్ష ప్రయోగాలు అంటే మనకు తిరుపతి షార్ శ్రీహరికోట కేంద్రం నుంచి ప్రయోగిస్తారు రాకెట్ లాంచింగ్. రక్షణ రంగానికి సంబంధించి ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాందీపూర్, బాలాసోర్ ఇటువంటివి అంటాం కదా. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఈ సూర్యాస్త్ర ఎగ్జామినేషన్ అడుగుతారు. సూర్యాస్త్ర ఇటీవల వార్తలు ఇచ్చింది, అది ఏంటంటే లాంగ్ రేంజ్ రాకెట్ సిస్టమ్. ఎక్కడ ప్రయోగించారు? ఒడిషా అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్. మరి ఈ వ్యవస్థను, ఈ రాకెట్ సిస్టమ్ను అభివృద్ధి చేసిన సంస్థ మహారాష్ట్రలోని పూణే కేంద్రంగా పనిచేస్తున్న నిబేల్ లిమిటెడ్. గుర్తుపెట్టుకోండి. సూర్యాస్త్ర ఒక గైడెడ్ ఖచ్చితమైన లాంగ్ రేంజ్ రాకెట్ సిస్టమ్. ఇది శత్రు లక్ష్యాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేస్తుందంట. ఈ వ్యవస్థలోని 2 వర్షన్లను విజయవంతంగా పరీక్షించారు. ఒకటి 150 కిలోమీటర్స్ రేంజ్, నెక్స్ట్ 300 కిలోమీటర్స్ రేంజ్. 150 కిలోమీటర్స్ రాకెట్ లక్ష్యానికి 1.5 మీటర్ల దూరంలో, 300 కిలోమీటర్ల రాకెట్ 2 మీటర్ల దూరంలో తాకిందంట. ఎగ్జాక్ట్ ఆల్మోస్ట్. ఇక ఈ ఖచ్చితత్వాన్ని సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబుల్ ద్వారా కొలుస్తారు. ఇది తక్కువగా ఉంటే లక్ష్య సాధన అంత విజయవంతంగా భావిస్తారు. ఈ రాకెట్ వ్యవస్థ శత్రువుల కమాండ్ సెంటర్స్, రాడార్ కేంద్రాలు, సైనిక స్థావరాలు మరియు వ్యూహాత్మక రవాణా సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఓకేనా. సాంప్రదాయ ఫిరంగి గుండ్లతో పోలిస్తే ఇది ఆధునిక మార్గదర్శక సాంకేతికతతో సుదూర లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదిస్తుంది. ఓకేనా. రైట్. 150 కిలోమీటర్ల వర్షన్ను యుద్ధ రంగంలో నేరుగా వినియోగించవచ్చు అంట డైరెక్ట్గా. అది 300 కిలోమీటర్స్ వర్షన్ శత్రు లోతట్టు ప్రాంతాలపై దాడి చేస్తుందంట. ఓకేనా. రైట్. ఇక స్వదేశీ పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి రక్షణ రంగంలో కూడా మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వీటి ప్రోత్సహిస్తుంది భారత్. సర్క్యులర్ ఎర్రర్ ప్రాబ్లం అంటే క్షిపణి మరియు రాకెట్ ఖచ్చితత్వాన్ని కొలిచే ప్రమాణము. ఒక ప్రాంతం నుండి దీన్ని లాంచ్ చేసినాం అనుకోండి, 150 కిలోమీటర్స్ రేంజ్ అన్నాం అనుకోండి, ఎక్కడైతే టార్గెట్ని డిసైడ్ చేస్తామో ఆ టార్గెట్కి 1-2 మీటర్స్ డిస్టెన్స్లో ఢీకొంటుంది. సో ఈ ఏదైతే ఉంటుందో ఈ ఖచ్చితత్వం ఈ టార్గెట్కి ఎంత తక్కువ దూరంలో
ఆ టార్గెట్ ఢీకొంటుందో అంత ఖచ్చితంగా ఉందన్నట్టు. ఓకేనా? సో సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబుల్ తక్కువగా ఉంటే లక్ష్య ఛేదన అంత ఖచ్చితంగా ఉందన్నట్టు. సో 150 కిలోమీటర్స్ టార్గెట్ ఇక్కడ అనుకోండి, జస్ట్ విదిన్ 1 మీటర్లోనే ఈ 150 కిలోమీటర్స్ టార్గెట్లో వితిన్ 1 మీటర్స్లోనే ఇప్పుడు ఈ రాకెట్ సిస్టమ్ కనుక ఢీకొట్టింది అనుకోండి అంత ఖచ్చితం అన్నట్టు. ఇది 1 మీటర్ కాస్త 2 మీటర్స్ 3 మీటర్స్ 4 మీటర్స్ పెరిగింది అనుకోండి ఖచ్చితత్వం తగ్గుతుంది అన్నట్టు. ఓకేనా? నిబే లిమిటెడ్ పూణే మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తుంది, ప్రైవేట్ సంస్థ. ఇక వార్తలు నిలిచిన సదస్సులు సమావేశాలు. ఏదైనా ఒక సదస్సు లేదా సమావేశం గురించి ఎలా చూడాలంటే సదస్సు లేదా సమావేశం యొక్క పేరు గుర్తుంచుకోండి. కాన్ఫరెన్స్, సమ్మిట్ యొక్క పేరు, ఎవరు నిర్వహించారు, ఎక్కడ నిర్వహించారు, థీమ్ ఏంటి, ఎనఫ్. సో డబ్ల్యూహెచ్ఓకి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948 ఏప్రిల్ 7న స్థాపన. అందుకే ప్రతి ఏడాది కూడా ఏప్రిల్ 7ని మనము ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటున్నాం 1950 నుండే. డబ్ల్యూహెచ్ఓ హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. డబ్ల్యూహెచ్ఓకి ప్రస్తుతం చీఫ్గా లేదా డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారంటే టెడ్రస్ అదనం, తన ఇథియోపియా దేశస్థుడు. వారి ఆధ్వర్యంలో రీసెంట్గా వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ప్రపంచ ఆరోగ్య సభ జరిగింది. ఎక్కడ? హెడ్ క్వార్టర్ జెనీవాలో జరిగింది, స్విట్జర్లాండ్. మన భారతదేశం నుంచి మన హెల్త్ మినిస్టర్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు, జేపీ నడ్డా గారు వెళ్ళారు, హాజరయ్యారు. సో 79th ఎడిషన్. మరి సదస్సు యొక్క థీమ్ ఏంటి అంటే రీషేపింగ్ గ్లోబల్ హెల్త్, ఎ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. థీమ్ ఏ లాంగ్వేజ్ ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుంచుకోండి. 79వ ప్రపంచ ఆరోగ్య సభ స్విట్జర్లాండ్లోని జెనీవాలో హెడ్ క్వార్టర్లో జరిగింది, డబ్ల్యూహెచ్ఓ హెడ్ క్వార్టర్లో. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా గారు ప్లీనరీ సమావేశంలో అందరికీ ఆరోగ్యం లక్ష్యంతో సార్వత్రిక ఆరోగ్య సేవలు, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణలు మరియు ప్రపంచ ఆరోగ్య పరిస్థితులపై ప్రసంగించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అత్యున్నత నిర్ణయాత్మక వేదిక వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఒక హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ అంట. ప్రతి సంవత్సరం మే నెలలో జెనీవాలో ఈ సమావేశాలు నిర్వహించబడతాయి. సభ్య దేశాలు ప్రజారోగ్యం, వ్యాధి నియంత్రణ, ఆరోగ్య విధానాలు మరియు అంతర్జాతీయ ఆరోగ్య సహకారంపై చర్చలు జరుపుతాయి. ఇక డబ్ల్యూహెచ్ఓ నుండి ఎగ్జిట్ అవుతూ కొన్ని దేశాలు చూస్తాం, అగ్రదేశం అమెరికా, అర్జెంటీనా ఇటువంటివి. ఇక డబ్ల్యూహెచ్ఓ రీసెంట్గా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఏ విషయంలో అంటే ఎబోలా విషయంలో. ఇటువంటివి చూడండి, ఉగాండా, కాంగోలో ప్రబలుతోంది. రైట్, ఎనఫ్. ఆరావళి పర్వత శ్రేణిలోని రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ఒక కోట, కుంభల్గఢ్ ఫోర్ట్. చాలాసార్లు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మన CA 360 కోర్సులో డిస్కస్ చేశాము. కుంభల్గఢ్ ఫోర్ట్ ఎక్కడ ఉంది అంటారు. ఫస్ట్ రాజస్థాన్ రాష్ట్రం గుర్తుపెట్టుకోండి. రాజస్థాన్ రాష్ట్రం లొకేషన్ చూడండి, వెరీ ఇంపార్టెంట్, హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న ఒక ప్లేస్. ఇక మన భారతదేశం విషయానికి వస్తే ఆరావళి పర్వత శ్రేణులు ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు విస్తరించున్నాయంటే 3 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతం. ఆ 3 రాష్ట్రాలు ఏంటి? రాజస్థాన్, గుజరాత్, హర్యానా. ఇక కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసేసి ఢిల్లీ, గుర్తుంచుకోండి, దేశ రాజధాని ఢిల్లీ. ఈ ప్రాంతంలో 3 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో ఆరావళి పర్వత శ్రేణి అనేది విస్తరించి ఉంది. ఆ పర్వత శ్రేణి విస్తరించి ఉన్న రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం రాజస్థాన్ రాష్ట్రంలోని ఒక హిస్టారికల్ ఫోర్ట్ ప్రత్యేకంగా యునెస్కో నుంచి ఒక వార్తతో న్యూస్లో ఉంది. ఇక యునెస్కో విషయానికి వస్తే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితికి సంబంధించి పనిచేస్తున్న అనుబంధ సంస్థ. 1945 నవంబర్ 16న ఈ సంస్థ స్థాపన జరిగింది. ప్యారిస్, ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తోంది యునెస్కో, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి యునెస్కోకి ప్రస్తుతం చీఫ్గా లేదా డైరెక్టర్ జనరల్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే ఈజిప్ట్ దేశానికి చెందిన ఖాలిద్ ఎల్ ఎనానీ గారు. వారు చెప్తోంది ఏంటంటే ప్రపంచంలో అత్యంత పెద్ద గోడ, అత్యంత పొడవైన గోడ అనగానే మనకి ఏ దేశం గుర్తొస్తుంది? చైనా గుర్తొస్తుంది. ఆ చైనా వాల్ తర్వాత అత్యంత పెద్దదైన గోడ మన భారతదేశంలో ఉందంట. ఆ గోడ ఎక్కడ ఉందట అంటే కుంభల్గఢ్ ఫోర్ట్లో ఉందంట. ఆ గోడకు సంబంధించి ఇన్ఫర్మేషన్. ప్రపంచంలో 2వ అతిపెద్ద గోడ గుర్తింపు అఫీషియల్గా యునెస్కో చెప్తోంది.
ఓకేనా. సో రాజస్థాన్లోని కుంభల్గఢ్ ఫోర్ట్ ప్రపంచంలో చైనా ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంట కదా, ఆ తర్వాత రెండో అతిపెద్ద జీవించి ఉన్న అంటే ఫస్ట్ యాక్టివ్గా ఉన్న అంటే కూలిపోలేదు, కొంచెం యాక్టివ్గా ఉంది. ఇప్పుడు కూడా మనం అక్కడికి వెళ్ళొచ్చు. చాలామంది పర్యాటకులు వెళ్తారు, ఈ కోటను చూస్తారు, ఈ గోడను చూస్తారు, యాక్టివ్గా ఉంది. ఓకేనా. గోడ కలిగిన కోటగా యునెస్కో సర్వేలో గుర్తింపు పొందింది. ఈ కోటను 15వ శతాబ్దంలో మేవార్ రాజు రాణా కుంభా గారు నిర్మించారు. కుంభల్గఢ్. ఓకేనా. ఇది రాజస్థాన్లోని ఆరవతి పర్వత శ్రేణుల్లో ఉండి మేవార్ సామ్రాజ్యానికి ముఖ్య సైనిక కోటగా పనిచేసింది. ఇటువంటి కోట గోడలు ఎందుకు అంటే రక్షణ కవచంలా సేవలు అందించడానికి. ఈ కోట గోడ పొడవు 36 కిలోమీటర్లకు పైగా ఉండి గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాగా ఏ కోటకి సంబంధించిన గోడని పిలుస్తామంటారు? కుంభల్గఢ్ ఫోర్ట్కి సంబంధించి. కుంభల్గఢ్ కోట యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్లో భాగము. ప్రస్తుతం భారతదేశంలో యునెస్కో గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 44 కదా, ఆ 44లో ఒకటి రాజస్థాన్లోని కోటలు అని చెప్పేసి మనం చూస్తాము. ఆ కోటల్లో ఒకటి కుంభల్గఢ్ కోట. ఈ కోట వ్యూహాత్మక నిర్మాణము, భారీ రక్షణ గోడలు మరియు రాజ్పూత్ చరిత్రలో ప్రాముఖ్యతను ప్రసిద్ధి చెందిందంట. రైట్. సో సరిపోతుంది. కుంభల్గఢ్ ఫోర్ట్. ఈ కోట ఎక్కడ స్థానం అంటే రాజస్థాన్ రాష్ట్రంలో రాజ్సమంద్ డిస్టిక్లో ఉంది. ఈ కోట 15వ శతాబ్ద కాలం నాటిది. మహారాణా ప్రతాప్ జన్మస్థలం ఇది. రైట్. హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్. యునెస్కో హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్కి అంటే కోటలను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా ఎప్పుడు గుర్తించింది అంటే 2013 సంవత్సరంలో. చిత్తోర్, కుంభల్గఢ్, రణతంబోర్, ఆమర్, జైసల్మీర్, గ్యాగ్రోన్ కోటలు ఇందులో భాగం. వీటన్నిటినీ కలిపి ఒకే వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో 2013లో గుర్తింపించింది. గుర్తుపెట్టుకోండి. యునెస్కో గుర్తింపులపైన పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా ప్రశ్నలు అడుగుతున్నారు. యునెస్కో గుర్తించే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి కానివ్వండి, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ గురించి కానివ్వండి, లేదంటే క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ పైన కానివ్వండి, టెంటేటివ్ లిస్ట్ పైన కానివ్వండి, యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ పైన కానివ్వండి, ఇవన్నీ ఇంపార్టెంటే. ఓకేనా. సో ఆరవల్లి పర్వత శ్రేణులు ప్రపంచంలోని అత్యంత పురాతన పర్వత శ్రేణుల్లో ఒకటి. రాజస్థాన్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ ప్రాంతాలు విస్తరించినవి. 3+1 అని గుర్తుంచుకోండి. ఇటువంటి అడుగుతారు పర్వత శ్రేణుల గురించి, మౌంటైన్ రేంజెస్ గురించి. వెస్టర్న్ ఘాట్స్ 6 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతాలు విస్తరించింది. ఇటువంటి చూడండి. ఓకేనా. ఇక యునెస్కోకి సంబంధించి పూర్తి రూపము ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్ర సాంస్కృతిక సంస్థ, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇక ఆరవల్లి పర్వత శ్రేణిలో హయ్యెస్ట్ ప్రాంతము, హయ్యెస్ట్ పీక్ ఏదంటే గురు శిఖర్ మౌంట్ అబూ రాజస్థాన్లోనే ఉంటుంది. ఇటువంటి చూడండి. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంగారక వాతావరణంలో జాన్ వోల్ఫ్ ఎఫెక్ట్ని గుర్తించడం జరిగింది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్లో భాగంగా చాలా కాంటెంపరీ టాపిక్స్ని మనం ఇటీవల కాలంలో వార్తల్లో చూస్తున్నాము. పరిశోధన ఏంటి, పరిశోధకులు ఎవరు, ఆ పరిశోధన యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ 3 పాయింట్స్ని ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాలి. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కూడా దృష్టిలో ఉంచుకొని. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంగారక గ్రహం అన్నా, అరుణ గ్రహం అన్నా, రెడ్ ప్లానెట్ అన్నా, మార్స్ అన్నా ఒకటే. మరి మార్స్ ప్లానెట్కి సంబంధించిన వాతావరణం ఉంటుంది కదా, ఆ వాతావరణంలో జాన్ వోల్ఫ్ ఎఫెక్ట్ని ఏ శాస్త్రవేత్తలు రీసెంట్గా గుర్తించారంటే అమెరికాకి సంబంధించిన అంతరిక్ష పరిశోధనలు చేసే సంస్థ నాసాకి సంబంధించి మ్యావెన్ ద్వారా దీన్ని గుర్తించడం జరిగింది. మరి ఈ టాపిక్లో భాగంగా జాన్ వోల్ఫ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్ కూడా ఇక్కడ మనము చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాసాకు చెందిన మ్యావెన్ వ్యోమనౌక అంగారక గ్రహ వాతావరణంలో జాన్ వోల్ఫ్ ఎఫెక్ట్ని మొట్టమొదటిసారి గుర్తించింది. అంటే అంగారక వాతావరణంలో ఈ మార్స్ ప్లానెట్కి సంబంధించిన వాతావరణంలో జాన్ వోల్ఫ్ ఎఫెక్ట్ని గుర్తించడం అనేది ఇదే మొదటిసారి నాసా శాస్త్రవేత్తలు మ్యావెన్ వ్యోమనౌక ద్వారా గుర్తించడం జరిగింది. సూర్యుడి నుండి వచ్చి ఇక్కడ జాన్ వోల్ఫ్ ఎఫెక్ట్ అంటే ఏంటి ఎగ్జామినేషన్లో అడుగుతారు. జాన్ వోల్ఫ్ ఎఫెక్ట్ అంటే ఆప్షన్స్ ఇస్తారు. జాన్ వోల్ఫ్ ఎఫెక్ట్ అంటే సూర్యుడి నుంచి వచ్చే సౌర పవనాలు అంటే సోలార్ విండ్స్ ఉంటాయి కదా, అవి అయస్కాంత ఫ్లక్స్ ట్యూబ్స్ గుండా వెళ్తున్నప్పుడు తీవ్రమైన ఒత్తిడికి గురై
పక్కకు వెళ్ళే ప్రక్రియ లేదా పక్కకు మళ్ళే ప్రక్రియ ఉంటుంది కదా, దాన్ని జ్వాన్ వోల్ఫ్ ఎఫెక్ట్ అంటారు. వాస్తవానికి జ్వాన్ వోల్ఫ్ ఎఫెక్ట్ని లేదా ఈ సిద్ధాంతాన్ని ఎప్పుడు శాస్త్రవేత్తలు గుర్తించారంటే 1976లో గుర్తించారు. కానీ ఈ జ్వాన్ వోల్ఫ్ ఎఫెక్ట్ని మొట్టమొదటిసారి మాత్రం అంగారక వాతావరణంలో మే 2026లో గుర్తించారు. ఓకేనా? ఇప్పటివరకు ఈ ప్రభావం గ్రహాల అయస్కాంత క్షేత్రాల్లో మాత్రమే గమనించబడింది. గ్రహాల వాతావరణంలో ఇదే మొదటిసారి గుర్తించడం జరిగింది. ఓకేనా? ఈ ఆవిష్కరణ ద్వారా అంగారక గ్రహంపై సౌర పవనాలు మరియు వాతావరణ నష్టంపై మరింత అవగాహన అనేది లభిస్తుంది. ఓకేనా? ఇక భూమికి ఉన్న బలమైన అయస్కాంత క్షేత్రం హానికర సౌర కిరణాలను పక్కకు మళ్లించి జీవాన్ని రక్షిస్తుంది. సో ఇదంతా మనకు అవసరం లేదు. డైరెక్ట్గా అంగారక వాతావరణంలో జ్వాన్ వోల్ఫ్ ఎఫెక్ట్ గుర్తింపు. ఏ శాస్త్రవేత్తలు, ప్రత్యేకత ఏంటి? మరి మ్యావెన్ అనే వ్యోమనౌక ఎవరికి సంబంధించింది? నాసాకు సంబంధించింది. 2013 సంవత్సరంలో నాసా మార్స్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రాంలో భాగంగా ప్రయోగించిందే ఈ మ్యావెన్ వ్యోమనౌక. ఎనఫ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు జ్వాన్ వోల్ఫ్ ఎఫెక్ట్. ఓకేనా? సో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇలాంటి కాన్సెప్ట్ పైన కూడా పోటీ పరీక్షలు అడుగుతున్నారు. ఓకేనా? ఇక మ్యావెన్ పూర్తి పేరు ఏంటంటే మార్స్ అట్మాస్ఫియర్ అండ్ వాలటైల్ ఎవల్యూషన్. మ్యావెన్ ఏ సంవత్సరంలో ఎవరు ప్రయోగించారు? అమెరికాకు సంబంధించిన అంతరిక్ష పరిశోధనలు చేసే నాసా 2013 సంవత్సరంలో అంగారకుడిపై వాతావరణం మరియు వాతావరణ నష్టాన్ని అధ్యయనం చేస్తుంది ఈ మ్యావెన్. ఇక అంగారక గ్రహం లేదా అరుణ గ్రహం పైన చాలా దేశాలు చాలా పరిశోధనలు చేసినాయి. మన భారతదేశానికి సంబంధించి కూడా 2013, 2014 వెరీ ఇంపార్టెంట్. మామ్ లేదా మార్స్ ఆర్బిటార్ మిషన్ మంగళ్యాన్ అని చెప్పేసి ఇటువంటివన్నీ లింక్ చేసుకోండి. ఓకేనా? ఇక సోలార్ విండ్స్ సౌర పవనాలు అంటే ఏంటంటే సూర్యుడి నుంచి నిరంతరం విడుదలయ్యే ఛార్జ్ కణాల ప్రవాహమే ఈ సౌర పవనాలు. గ్రహాల వాతావరణం మరియు అయస్కాంత క్షేత్రాలపై ప్రభావం చూపుతాయి. ఓకేనా? రైట్. సో అంగారక గ్రహం, రెడ్ ప్లానెట్ అన్నా, ఎర్ర గ్రహం అన్నా, అరుణ గ్రహం అన్నా ఒకటే, మార్స్ అన్నా. ఓకేనా? సూర్యుడి నుంచి చూస్తే 4వది. ఇక నాసా ఒకసారి పోటీ పరీక్షల్లో, రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా TSL PRB ఎగ్జామినేషన్ అనుకుంటాను, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామినేషన్లో నాసాకి సంబంధించిన ప్రశ్న అడిగారు. సింపుల్ క్వశ్చన్, నాసాని విస్తరించండి, నాసా ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పేసేసి. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. మన ఇండియాకి ఇస్రో ఎలాగో, జపాన్కి జక్సా ఎలాగో, రష్యాకి రాస్కాస్మోస్ ఎలాగో, అమెరికాకి నాసా అలాగా. 1958 ఇయర్లో స్థాపన, వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తుంది. ఎనఫ్. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, డిఫెన్స్ రిలేటెడ్గా పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. అది ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా. ఇటీవల చాలా విన్యాసాల గురించి కూడా మనం వార్తల్లో చూస్తున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలో నిలిచిన ఒక విన్యాసము, ఏదైనా ఒక విన్యాసం గురించి చూస్తున్నప్పుడు ఆ విన్యాసం యొక్క పేరేంటో చూడండి. పేరు. నెక్స్ట్ ఆ విన్యాసము త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది, ఆ విన్యాసంలో పాల్గొనే దేశం లేదా దేశాలు ఎన్ని, అవేంటి. మరి ఈ సంవత్సర విన్యాసము ఎక్కడ జరుగుతుంది, ఆతిథ్య ప్రాంతం ఏంటి, ఆతిథ్యం ఇస్తున్న దేశం గుర్తుంచుకోండి. చరిత్రలో మొదటిసారి ఈ పేరుతో విన్యాసం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసం ఎన్నవ ఎడిషన్. ఇటువంటి పాయింట్స్ని మీరు కవర్ అయ్యేలా చూసుకోండి. ప్రతిసారి మీకు నేను ఇవన్నీ కూడా కవర్ చేస్తున్నాను. ఇక్కడ వార్తలో నిలిచిన విన్యాసం పేరు ప్రగతి. ప్రగతి. సో ప్రగతి ఫుల్ ఫామ్ ఏంటో చెప్తాను, గుర్తుపెట్టుకోవాలి. త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించిందంటే సైన్యానికి సంబంధించి. మనకు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇలా ఉంటాయి కదా, అందులో ఇండియన్ ఆర్మీకి సంబంధించి, సైనిక దళాలకు సంబంధించి బహుళ దేశాలు పాల్గొనే ఒక విన్యాసం ఇది. 2 దేశాలు 3 దేశాలు అయితే సంఖ్య గుర్తుంచుకోవాలి. బహుళ దేశాలు అయితే ఆ దేశాలు ఏంటో జస్ట్ ఒకసారి చూడండి, ఐడియా అంతే. మరి ఈ సంవత్సరం ఆతిథ్యము భారత్. సో భారత్ ఆతిథ్యంలో ఎక్కడ, ఉమ్రోయ్ వేదికగా. ఉమ్రోయ్ ఎక్కడంటే మేఘాలయ, ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో. రీసెంట్గా మే 20th రోజున స్టార్ట్ అయింది, మే 20వ తేదీన స్టార్ట్ అయింది ఈ విన్యాసం. బహుళ దేశాల సైనిక విన్యాసం ఈ మంత్ ఎండ్ మే 31st వరకు జరుగుతుంది. ఆల్రెడీ ఈ విన్యాసం గురించి మీకు నేను లాస్ట్ మంతే చెప్పాను. మే చివరి వారంలో ప్రారంభం కానున్న, జరగనున్న ఒక విన్యాసం ప్రగతి అని షెడ్యూల్ ఫిక్స్ అయినప్పుడే చెప్పాను. ఇది 2వసారి డిస్కస్ చేస్తున్నాను.
ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రగతి పేరుతో విన్యాసము ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇప్పుడు ఈ సంవత్సరమే 2026 ఫస్ట్ ఎడిషన్. ఇక ప్రగతి ఫుల్ ఫామ్ ఏంటంటే పార్ట్నర్షిప్ ఆఫ్ రీజనల్ ఆర్మీ ఫర్ గ్రోత్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజన్. ఇండియా ఈజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. ఇన్ విచ్ రీజన్? ఇండియన్ ఓషన్. గుర్తుంచుకోండి. ఓకేనా. బహుళ దేశాల సైనిక విన్యాసాలు ఎక్సర్సైజ్ ప్రగతి 2026 పేరుతో మే 20న మేఘాలయలోని ఉమ్రోయ్ మిలిటరీ స్టేషన్లో ప్రారంభమైనాయి. మే 31 వరకు జరుగుతాయి. ఇక పాల్గొనే దేశాల మధ్య సైనిక సహకారము, భద్రతా సమన్వయం మరియు సంయుక్త కార్యాచరణ సామర్థ్యాలను పెంపొందించడమే ఈ విన్యాసం యొక్క ప్రధాన లక్ష్యము. భారత్, భూటాన్, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మాల్దీవ్స్, మయన్మార్, నేపాల్, ఫిలిప్పీన్స్, సీషెల్స్, శ్రీలంక మరియు వియత్నాం ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయంట. ఓకేనా. సంయుక్త కార్యాచరణ ప్రణాళిక, విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్, శాంతి భద్రతా చర్యలు మరియు హిందూ మహాసముద్ర ప్రాంత భద్రతపై ఈ విన్యాసాలు దృష్టి సారిస్తున్నాయి. ఓకేనా. రైట్. సో హిందూ మహాసముద్ర ప్రాంతము వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్ కూడా. ఇక మేఘాలయ రాష్ట్రం ఆతిథ్యంలో, మన భారత ఆతిథ్యంలో కదా ఈ విన్యాసం, బహుళ దేశాల సైనిక విన్యాసము. మనం కరెంట్ అఫేర్స్లో భాగంగా ఒక రాష్ట్రం గురించి చూసినా, ఒక దేశం గురించి చూసినా, ఒక సంస్థ గురించి చూసినా, బేసిక్ పాయింట్స్ అన్నీ ఇస్తున్నాను. సో మేఘాలయ ఈశాన్య రాష్ట్రము, రాజధాని వచ్చేసేసి షిల్లాంగ్. ఇక్కడే నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఓకేనా. సో ముఖ్యమంత్రి ఇక్కడ కన్రాడ్ సంగ్మా గారు ఉన్నారు. అక్కడ గవర్నర్గా సిహెచ్ విజయశంకర్ గారు ఉన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించడానికి, మరింత అంటే ఏంటంటే ఆల్రెడీ ఏపీ టూరిజం సెక్టార్లో మంచి పాత్ర పోషిస్తోంది. విశాఖపట్నం ఉంది, చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి, డివోషనల్ ఉంది, తిరుపతి. ఇక మరింత ప్రోత్సహించడానికి రాష్ట్ర పర్యాటక శాఖ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక పర్యాటక కార్యక్రమము హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ అడగవచ్చు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో పర్యాటకులను పెంచడం మరియు దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యము. పర్యాటక రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏడాది పొడవునా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుందంట. తిరుపతి, అరకు వ్యాలీ, విశాఖపట్నం తీర ప్రాంతాలను డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రాలుగా ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా విదేశాల్లో వివాహాలు నిర్వహించే భారతీయ కుటుంబాలను ఆకర్షించడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము. ఈ ప్రాంతాల్లో వివాహాలు నిర్వహించే వారికి ప్రత్యేక సదుపాయాలు మరియు ప్రోత్సాహకాలు అందించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా హాస్పిటాలిటీ, పర్యాటకం మరియు స్థానిక ఉపాధికి ఊతం లభిస్తుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ప్రపంచంలోని కొన్ని దేశాలు ఎక్స్క్లూజివ్గా టూరిజం సెక్టార్ పైనే ఆధారపడుతున్నాయి. టూరిజం సెక్టార్ కొన్ని దేశాలకు ఆదాయం టూరిజమే. ఉదాహరణకు మన అంతేందుకు శ్రీలంక ఉంది, శ్రీలంక కూడా ఎక్కువగా టూరిజం పైన. ఫ్రాన్స్ దేశం ఉంది, ఐరోపా ఖండంలో ఒక దేశం, టూరిజం. సో టూరిజంని ప్రోత్సహిస్తే ఆటోమేటిక్గా ఎకానమీలో కూడా పాజిటివ్ని మనం చూస్తాము. ఓకేనా. చాలామందికి ఉపాధి అవకాశాలు ఉంటాయి. మీరు చూడండి, ఎక్కడైనా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్తే చాలా ఫ్యామిలీస్ బ్రతుకుతాయి. ఇక ఆంధ్రప్రదేశ్ పర్యాటకం ఆధ్యాత్మిక, ప్రకృతి, తీర కోస్టల్ స్టేట్స్లో ఒకటి ఏపీ. వారసత్వం మరియు సాహస పర్యాటక ప్రోత్సాహము. ఆంధ్రప్రదేశ్ ముఖ్య పర్యాటక ప్రాంతాలు తిరుపతి ఆధ్యాత్మికము, అరకు లోయ ప్రకృతి మరియు కొండ ప్రాంతము, మరియు విశాఖపట్నం తీర మరియు బీచ్ పర్యాటకము. ఇక డెస్టినేషన్ వెడ్డింగ్ టూరిజం అంటే ఏంటంటే పర్యాటక ప్రాంతాల్లో వివాహాలు నిర్వహించే ప్రత్యేక పర్యాటక విధానము. హాస్పిటాలిటీ మరియు పర్యాటక రంగాలకు ఆదాయము కల్పిస్తుందంట. ఇక నెక్స్ట్ ఇటీవల వెస్ట్ బెంగాల్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలను మనం చూసాము. 5 అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఒకటి. వెస్ట్ బెంగాల్లో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి? 294. బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. వెస్ట్ బెంగాల్ గడ్డ మీద చరిత్రలో మొట్టమొదటిసారి బీజేపీ కాషాయపు జెండాను ఎగరవేసింది. మొట్టమొదటి బీజేపీ ముఖ్యమంత్రి సువేందు అధికారి గారు రీసెంట్గా ప్రమాణ స్వీకారం చేశారు. మీకు నేను స్పెషల్ వీడియో కూడా ఇచ్చాను మన CA 360 కోర్సులో. ఆ అసెంబ్లీ ఫలితాలు చూడండి, ఓట్ షేర్ కూడా చూడండి. ఇక సువేందు అధికారి గారు వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నుండి తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే, మద్రసాలు ఉంటాయి కదా, కామన్గా హిందూ మతానికి సంబంధించి అయితే టెంపుల్ ప్రెమిసెస్లో అగ్రహారాలు ఉంటాయి. అలా ముస్లిం సంబంధించి వాళ్ళ ఖురాన్ని బోధించే పాఠశాలని చెప్పొచ్చు, మద్రసాస్. ఆ మద్రసాల్లో వందే మాతరంని తప్పనిసరి చేస్తూ జీవో జారీ చేశారు. వందే మాతరం ఇక ఏ రాష్ట్రంలో మద్రసాల్లో తప్పనిసరి అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రంలోని
గుర్తింపు పొందిన మదరసాల్లో ఉదయపు సభల్లో వందే మాతరం గానం తప్పనిసరి చేసింది. ఈ ఆదేశాలు మైనార్టీ వ్యవహారాలు మరియు మదరసా విద్యాశాఖ పరిధిలోని సంస్థలకు వర్తిస్తాయి. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో వందే మాతరం గానం తప్పనిసరి చేసిన కొద్ది రోజులకే ఈ నిర్ణయము తీసుకోవడం జరిగింది. విద్యా సంస్థల్లో జాతీయ ఐక్యత మరియు దేశభక్తి భావన పెంపొందించడం ఈ నిర్ణయ లక్ష్యంగా పేర్కొంటున్నారు. ఇక వందే మాతరం సంబంధించి రచయిత బంకిం చంద్ర చటోపాధ్యాయ ఆనంద్ మఠం నవల నుండి తీసుకున్నారు. ఇక వెస్ట్ బెంగాల్ సంబంధించిన బేసిక్ పాయింట్స్, ఎందుకంటే ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క రాజధానులు గుర్తుంచుకోండి, అసెంబ్లీ స్థానాలు గుర్తుంచుకోండి, అక్కడ అధికారాన్ని ఎవరు కైవసం చేసుకున్నారు, ముఖ్యమంత్రి ఎవరు, గవర్నర్ ఎవరు. వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ వచ్చేసి కోల్కతా, ముఖ్యమంత్రి సువేందు అధికారి గారు, అక్కడ గవర్నర్గా ఆర్ఎన్ రవి గారు ఉన్నారు. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక మదరసాలు అంటే ఏంటి? ఇస్లామిక్ విద్యకు ప్రాధాన్యం ఇచ్చే విద్యా సంస్థలు, ఎక్స్క్లూజివ్గా ఖురాన్ ఇస్లాం సంబంధించే అనేక గుర్తింపు పొందిన మదరసాల్లో ఆధునిక విద్య కూడా బోధించబడుతుందంట. ఇక నెక్స్ట్ కరెంట్ పాలిటీలో భాగంగా ఇటీవల కాలంలో మనం చాలా పార్లమెంటరీ కమిటీల గురించి డిస్కస్ చేస్తున్నాము. పార్లమెంటరీ కమిటీలపైన పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తాయి. ఇటీవల కాలంలో మనము పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించి, ఎస్టిమేట్స్ కమిటీ గురించి, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ గురించి, ఎస్సీ ఎస్టీ కమిటీ గురించి, బీసీలపై వేయబడ్డ కమిటీ అండ్ మహిళా సాధికారతపై వేయబడ్డ కమిటీ మరియు పార్లమెంటరీ ప్రివిలేజెస్కి సంబంధించిన కమిటీ ఇవన్నీ చూసాము. ఇప్పుడు ప్రత్యేకంగా పార్లమెంటరీ ప్యానల్ ఆన్ సైన్స్ ఎన్వైర్న్మెంట్, పార్లమెంటరీ ప్యానల్ లేదా పార్లమెంటరీ కమిటీ ఆన్ సైన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్ ఒక కమిటీ పార్లమెంట్ సంబంధించి. రాజ్యసభ ప్రస్తుత చైర్మన్, రాజ్యసభకి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఎవరు విధులు నిర్వర్తిస్తారు? వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సిపి రాధాకృష్ణన్ గారు ఈ కమిటీకి సంబంధించి నియామక ప్రక్రియను రీసెంట్గా చేశారు. సో ఈ ప్యానల్కి హెడ్ ఎవరు, పేరు గుర్తుంచుకోండి, డైరెక్ట్ సింగిల్ లైన్లో అడుగుతారు. ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసిన కొన్ని కమిటీస్ గురించి అబ్జర్వ్ చేస్తే ప్రివిలేజెస్ కమిటీకి ఎవరు హెడ్గా, ఎవరు చైర్పర్సన్గా నియమితులయ్యారు? లోక్సభకు సంబంధించిన సభ్యుడు మాజీ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు. ఇకపోతే రీసెంట్గా మహిళా సాధికారత కమిటీకి చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి లోక్సభ ఎంపీ దగ్గుబాటి పురేందరేశ్వరి గారు. ఇకపోతే పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్పర్సన్గా అపోజిషన్ లీడర్ కేసీ వేణుగోపాల్ గారు నియమితులయ్యారు. ఎస్టిమేట్స్ కమిటీ అంచనాల కమిటీకేమో డాక్టర్ సంజయ్ జైస్వాల్ గారు. అండ్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్కి బైజయంత్ పాండా గారు. నెక్స్ట్ కమిటీ ఆన్ ఎస్సీ ఎస్టీకి సంబంధించి డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులాస్తే గారు. ఓబీసీ లేదా కమిటీ ఆన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గణేష్ సింగ్ గారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, మనం రీసెంట్గా డిస్కస్ చేసాం. ఇక్కడ పార్లమెంటరీ ప్యానల్ ఆన్ సైన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్ ఇక్కడ వార్తలకు వచ్చిన ఈరోజు కమిటీ. సో హెడ్ ఎవరు అంటే మేధా కులకర్ణి గారు, రాజ్యసభ సభ్యురాలు. రాజ్యసభ సభ్యురాలు గుర్తుపెట్టుకోండి, మేధా కులకర్ణి శాస్త్ర పర్యావరణ పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్గా నియమితులవ్వడం జరిగింది. సో రాజ్యసభ సభ్యురాలు మేధా విశ్రామ్ కులకర్ణిని శాస్త్ర సాంకేతిక పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పులపై పార్లమెంటరీ స్థాయి కమిటీ చైర్పర్సన్గా నియమించడం జరిగింది. శాస్త్ర సాంకేతిక అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ ఎన్వైర్న్మెంట్, అటవీ మరియు వాతావరణ మార్పు అంటే ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఈ నియామకానికి భారత ఉపరాష్ట్రపతి ఈజ్ ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ సిపి రాధాకృష్ణన్ గారు ఆమోదం తెలిపారు. ఈ నియామకం రీసెంట్గా May 18, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. మేధా కులకర్ణి గారు చైర్పర్సన్గా. ఈ కమిటీ శాస్త్ర సాంకేతికత, పర్యావరణం, అడవులు మరియు వాతావరణ మార్పులకు సంబంధించిన విధానాలు మరియు చట్టాలను పరిశీలిస్తుందంట. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కార్పొరేట్ లా సవరణ బిల్లు 2026 సంయుక్త కమిటీ చైర్పర్సన్ ఏమో సుధీర్ గుప్తాని నియమించడం జరిగింది జేపీసీకి సంబంధించి. రైట్, ఎనఫ్ అడగవచ్చు. సో రాజ్యసభ గురించి మీరు ఆర్టికల్ 80లో నేర్చుకుంటారు. ఓకేనా. ఇక నెక్స్ట్ రీసెంట్గా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి 5 దేశాల పర్యటన మనం చూసాము. May 15 నుండి May 20 వరకు, May 15 నుండి May 20 వరకు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఫైనల్గా ఇటలీ. సో ఇటలీ పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా కొన్ని ఒప్పందాలపై సంతకం చేయడం జరిగింది. ఇండియా ఇటలీ రిలేషన్స్ ఇంపార్టెంట్. సో ఇటలీ దేశ రాజధాని వచ్చేసేసి రోమ్, కరెన్సీ యూరో. ఆ దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధాని ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు, తను జార్జియా మెలోనే. ఇక 2027 సంవత్సరాన్ని ఇరు దేశాలు కూడా ఎలా ప్రకటించాయంటే ఇయర్ ఆఫ్ కల్చర్,
ఇయర్ ఆఫ్ కల్చర్ 2027 సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ని ఇయర్ ఆఫ్ కల్చర్గా లేదా సంస్కృతి మరియు పర్యాటక సంవత్సరంగా నిర్వహిస్తామని చెప్పేసి ఇరు దేశాలు